మనం ఒప్పుకోకపోయినా ఈ డివోర్స్ అండ్ సింగిల్ మామ్స్ ని మన సొసైటీ ఇప్పటికీ చిన్న చూపు చూస్తుంది. పేరెంట్స్ కూడా రెండో పెళ్లి చేయడానికి రెడీ అవుతారు తప్ప నా కూతురు ఆ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉందా అని తెలుసుకోవాలనే మినిమం ఎఫర్ట్స్ కూడా పేరెంట్స్ పెట్టట్లేదు. స్టోరీస్ ఐ కేమ్ అక్రాస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పటికీ మన సొసైటీలో డివోర్స్ ఉమెన్ ని కానీ సింగిల్ మామ్స్ ని కానీ చూసే విధానం, జడ్జ్మెంట్ చేసే విధానం మారలేదు. ఎంతమంది రిలేటివ్స్ అయితే నీ పెళ్లికి సపోర్ట్ చేయడానికి వచ్చి ఉంటారు, అదొక శుభకార్యంలాగా ఎలా చూస్తారో ఒక్కసారి ఇన్సిడెంట్ అవ్వగానే సొసైటీ మొత్తం ఫ్లిప్ అవుతుంది. ఐ డోంట్ థింక్ అంత హార్ష్ ఉండదు సొసైటీ వీళ్ళ పట్ల. గుడ్ దట్ వీఆర్ ఇవాల్వింగ్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ మెంటల్ హెల్త్. ఉమెన్ కి అయ్యే ఈ థింగ్స్ పైన అడ్రస్ చేస్తున్నారు. వీ కెన్ సీ ద డిఫరెన్స్. బట్ ఎంత చూసినా సరే ఉమెన్ ఆర్ స్టిల్ గోయింగ్ త్రూ దిస్ అబ్యూస్. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ పీపుల్ హూ జస్ట్ గాట్ డివోర్స్, పీపుల్ హూ ఆర్ లైక్ సింగిల్ మామ్ విత్ కిడ్ అండ్ ఆల్, దీస్ పీపుల్ వేరే కంట్రీస్ కి మైగ్రేట్ అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. బికాజ్ ఇక్కడ మన సొసైటీ జడ్జ్ చేసే విధానం అది వాళ్ళని మెంటల్ గా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. దాని వల్ల దే ఆర్ ప్లానింగ్ టు మైగ్రేట్. ఇది ఒక జాబ్ తెచ్చుకొని ఫారెన్ కి వెళ్ళిపోదాం, లేదంటే ఏదైనా చేసి వేరే కంట్రీకి మైగ్రేట్ అయిపోతాం. ఇండియాలో ఉంటే ఈ ప్రెషర్, ఈ సొసైటీ మమ్మల్ని చూసే విధానం చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది మా కిడ్స్ పైన కూడా పడుతుంది. బయట కంట్రీలో జడ్జిమెంట్స్ ఉండవు. బయట కంట్రీలో ఇండిపెండెంట్ గా బతకొచ్చు. మనం ఏం పని చేసినా మనం జడ్జ్ చేసే వాళ్ళు ఉండదు. దిస్ ఇస్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్. అండ్ పేరెంట్స్ కి చెప్తే పేరెంట్స్ ఏమంటారు, సరే అయ్యింది ఏదో అయ్యింది, ఇంకో పెళ్లి చేద్దాం అంటారు. ఒక బుక్ లో సింపుల్ ఒక పేజ్ తిప్పేసినంత ఈజీ అనుకుంటారు, కానీ దట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. ఈ సొసైటీ అండ్ పేరెంట్స్ ప్రెషర్ వల్ల ఈ డివోర్స్ ఉమెన్ చాలా డిప్రెషన్ లోకి పోతున్నారు. అండ్ వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది.